నిన్న మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.5 గంటల పాటు అనేక అంశాలపై చాలా కూలంకషంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, రైతుల దగ్గర నుంచి తిరుమల అప్డేట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని ప్రభుత్వం ఏవైతే చేస్తుందో వాటిని ఎత్తి చూపిన పరిస్థితి. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు కూటమి నేతల్లో వణుకు మొదలైంది. ఆయన అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా అటు మంత్రుల నుంచి కానీ ఇటు కూటమి నేతల నుంచి కానీ సమాధానం రాలేదు, చెప్పలేకపోతున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఏమీ ఇవ్వకుండానే డప్పు కొట్టుకుంటున్న కూటమి నేతలను నిన్న సూటిగా ప్రశ్నించారు వైఎస్ జగన్. నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇచ్చారా? ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చారా అని చాలా స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తిరుమల లడ్డూపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను ప్రశ్నించారు వైఎస్ జగన్. 2024 జూలైలో కల్తీ కారణంతో వెనక్కి పంపిన 4 నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతి ఇచ్చారని క్వశ్చన్ చేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు చేస్తే టీటీడీ చైర్మన్ ఈవోలపై ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి నేతల సమాధానం చెప్పడం కాదు కదా, కనీసం నోరు తెరవలేని పరిస్థితి కనిపిస్తోంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. నిన్న చూసాం మనం అనేక అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కూలంకషంగా చాలా అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది మీడియా ముఖంగా. వాటికి ఎలాంటి సమాధానం రాకపోగా ఎలాంటి వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు కూటమి దగ్గర నుంచి ఏ ఒక్క నేత కూడా. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? హరి, చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని వైఎస్ జగన్ నిన్న కడిగి పారేశారు. దాదాపు 2 గంటల 43 నిమిషాల పాటు నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో అనేక అంశాల గురించి వైఎస్ జగన్ చాలా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ ఏ ఒక్క ప్రశ్న కూడా ప్రభుత్వ వైపు నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు. నిన్న హడావుడిగా అప్పటికప్పుడు మంత్రులతో కొంతమందితో ప్రెస్ మీట్లు పెట్టించారే తప్ప నాదెళ్ల మనోహర్ గారు, కొల్లు రవీంద్ర లాంటి మంత్రులందరూ కూడా వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా దూషించడానికే పనికొచ్చారు తప్ప వైఎస్ జగన్ ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు మాత్రం ఏ ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. కనీసం ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం కానీ వారెవరు కూడా కనీసం నోరు మెదపడానికి కూడా సాహసం చేయలేదు. కారణం ఏంటంటే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా ఆధారాలను చేతిలో పట్టుకొని వాటిని చూపిస్తూ అవునా కాదా చెప్పాలంటూ కూడా ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితుంది. ప్రధానంగా రాష్ట్రంలో అనేక అంశాల గురించి ఆయన నిన్న ప్రస్తావన చేశారు. కానీ వాటిలో తిరుమల లడ్డూ ప్రసాదం అనేది మొత్తం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు మాట్లాడినటువంటి వైఖరిపై జగన్ నిన్న ప్రశ్నలు గుప్పించారు. వాటిలో సమాధానం చెప్పాలంటూ కూడా కోరారు. ముఖ్యంగా ఏ ఆధారంతో జంతువుల కొవ్వు కలిసిన లడ్డూ ప్రసాదం భక్తులు తిన్నారంటూ చంద్రబాబు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను చూపించాలని వైఎస్ జగన్ గట్టిగా ప్రశ్నించారు. కానీ ఇంతవరకు ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏంటంటే 2024లో జూలై నెలలో దాదాపు 4 ట్యాంకర్లు ఆ తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే వాటిలో కల్తీ ఉందన్న కారణంగా అప్పట్లో వాటిని వెనక పంపించారు. తిరిగి అవే 4 ట్యాంకర్లు ఆగస్టులో మళ్ళీ తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి. వాటితో లడ్డూలు తయారు చేసినట్టు సిట్ ఇటీవల వాటిని అరెస్ట్ చేసిన సమయంలో రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగినట్టు చాలా స్పష్టంగా సిటీ అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు అప్పుడు ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు ఇద్దరు కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు కేసు కూడా నమోదు చేయలేదు, అరెస్ట్ చేయలేదని నిన్న వైఎస్ జగన్ ప్రశ్నిస్తే కనీసం ఇప్పటివరకు అటు టీటీడీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు. అదొకటే కాదు, పరకామణి కేసు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అక్కడ పెద్ద ఎత్తున పరకామణిలో బిల్డింగ్ నిర్మాణం కానీ అక్కడ మంచి కెమెరాలను పెట్టి ఆ దొంగలను పట్టుకున్నటువంటి వైనం కూడా జగన్ ప్రభుత్వంలో జరిగింది. కానీ అంత ముందు నుంచి దొంగతనం జరుగుతున్నటువంటి రవికుమార్ని జగన్ ప్రభుత్వమే అరెస్ట్ చేసినప్పుడు కూడా దీన్ని కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అది కాకుండా సూపర్ 6 హామీలకు సంబంధించి ఏ ఒక్కటి అమలు చేయకుండానే చేసినటువంటి వైనం మీద కూడా జగన్ ప్రశ్నిస్తే ఇంతవరకు ఏ ఒక్క మంత్రి కానీ ప్రభుత్వ పెద్దలు కానీ సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు లేవు. రైట్ రవీందర్.